ఏమిటి ఈ ప్రవర్తన రూహి? విజయ్కి ఈ అబద్ధపు కథలన్నీ నువ్వెందుకు చెప్పావు? శాంతించండి. కానీ నన్ను మోసగత్తి అని పిలిచే వీళ్ళే నిజానికి మోసగాళ్ళు, దొంగలు కూడా. దేవుడా, కత్తెర కంటే పదునుగా ఉంది ఈ అమ్మాయి నాలుక. అరే, మీరు మా కాళ్ళు కడిగి నీళ్లు తాగాలి. వంశం ఏదో తెలియదు, దత్తత పిల్ల. రక్తం మంచిదో చెడ్డదో తెలియకుండానే సంబంధానికి ఒప్పుకున్నాము. పైగా మీ అమ్మాయి మమ్మల్ని అవమానిస్తూనే ఉంది. రూహి, ఇలా మాట్లాడతారా? ఐఎమ్ సారీ తాతయ్య, నేను తప్పుగా అనలేదు. ఆగండి, నేను మీకు చూపిస్తాను. మీ పర్స్ చూపండి. ఎందుకు చూపాలి? ఒకవైపు మీ అమ్మాయి మా గౌరవానికి మచ్చ తెస్తోంది, ఇంకోవైపు దౌర్జన్యం చేస్తోంది. ఏమిటిది? ఎందుకు? తెలుసుకోవడానికి ఇదే మార్గం. ఆ ఆంటీ దొంగేనా కాదా? వదిన గారు, ఆ ఫోటో ఎవరిది? చాలా బాగుంది. మీ అబ్బాయి కోడలిదా? వీళ్ళు దొంగలు. వీళ్ళు బాత్రూంలో ఉన్న ఉంగరం అప్పుడే అనుమానం వచ్చింది. అందుకే కావాలని నేను ఇక్కడ పట్టీలో వదిలేశాను. వీళ్ళకి టాక్సీ వ్యాపారం లేదు. నిజానికి వీళ్ళ అబ్బాయి ఒక టాక్సీ డ్రైవర్. ఆ విషయాన్ని అతనే నాకు చెప్పాడు. వీళ్ళ అబ్బాయి టాక్సీ డ్రైవర్ అని నాకు సమస్య లేదు, కానీ వీళ్ళ అబద్ధం చెప్పారనేదే నా ప్రాబ్లం. మోసం చేశారు, దొంగతనం చేశారు. వీళ్ళు కేవలం కట్నం కోసమే చేసుకుంటున్నారు. పెళ్లి మీద ఆసక్తి లేదు. ఇది తప్పు కదా తాతయ్య? అవునమ్మా, ఇది తప్పే. ఒక అమ్మాయి కుటుంబాన్ని ఇలా ఎలా మోసం చేస్తారు? అరే, అమ్మాయి వారు తమ బిడ్డను ఎంతో గారాబంగా పెంచుతారు. ఆమె జీవితం బాగుంటుందనే ఆశలతో ఆమె చేతిని మీ చేతిలో పెడతారు. మరి మీరు కొద్దిపాటి డబ్బు ఆశ కోసం వీళ్ళని ఇంతలా మోసం చేస్తారా? సిగ్గుందాలి మీకు. మేం తప్పు చేశాము, కానీ మీ అమ్మాయిని కట్నం లేక ఎవరు చేసుకుంటారు? దీన్ని చూసారా? రూపం రంగు లేదు, పైగా దత్తత తీసుకున్నది. దానికి తోడు నోటి దూల, మర్యాద లేని మొండి పిల్ల. కాదు విజయ్, మర్యాద లేదు. సంబంధం చెడగొట్టి ఇప్పుడు చల్లబడ్డావా? నానమ్మ, వాళ్ళు సరైన వాళ్ళు కాదు. ఏం తప్పు? తప్పేంటి? తన కొడుకు సంబంధం కుదరాలి అని 2-3 అబద్ధాలు చెప్తే కొంపను మునిగిపోతాయా? ఏ బంధం పునాది అబద్ధం మీద పడుతుందో ఆ బంధం ఎలాగో ఉంటుంది నానమ్మ. ఇక వాళ్ళు మోసగాళ్ళు, ఆశపట్లు. నువ్వు చెప్పేది నిజం. ఇలాంటి దొంగలు మోసగాళ్లతో మనం అమ్మాయి పెళ్లి జరిగింటే మనకెంత అపకీర్తి వచ్చేది. అపకీర్తి? ఏ అపకీర్తి గురించి మాట్లాడుతున్నారు మీరు? ఎన్నో ఏళ్ల క్రితమే ఇంట్లోకి వచ్చేసింది. ఎప్పుడైతే ఈ పిల్ల అపశకునపు పాదం పడిందో
ఆడపిల్లలు లక్ష్మీదేవితో సమానం. తను మాత్రం ఇంట్లో అడుగు పెట్టగానే ఒక్కొక్కరిని మింగేసింది. మొదట నా కోడలు, కొడుకు, తర్వాత తన తల్లి, ఈ ఇంటి ఆస్తిపాస్తులు, డబ్బు, ఆఖరికి గోయల్ మ్యాన్షన్ అంతా తినేసింది. ఇది దేన్ని వదలలేదు. చాలు నానమ్మ, ఆపండి. కనీసం ఈ రోజైనా ఇవన్నీ అనకండి. ఇవాళ మా ఇద్దరు పుట్టినరోజు. నీ పుట్టినరోజు జూహి. ఇది ఎక్కడ పుట్టిందో ఏమో తెలియదు. పుట్టినరోజు మన వాళ్ళకి మాత్రమే జరుపుకుంటారు, ఎక్కడి నుంచో వచ్చిన అనాథ పిల్లలకి కాదు. చాలా ఆపండి పూనం గారు, ఆపండి. ఏ నేనెందుకు ఆపాలి ప్రతీక్ నాన్నగారు? నేను తప్పన్నానా? ఈ పిల్లను రుచిత ఎక్కడి నుండి తెచ్చిందో ఏమో, తెచ్చి నిహార్ నెత్తిన మన నెత్తిన రుద్దింది. వాళ్ళిద్దరూ పోయి దీన్ని మా మెడకు చుట్టారు. భారాన్ని మోయాలి. పూనం, ఇక మీరు ఒక్క ముక్క మాట్లాడినా తాతయ్య ప్లీజ్ మీరు శాంతించండి. మీకేమనిపిస్తుంది? ఈ అమ్మాయి పెళ్లి ఏదైనా పెద్ద వ్యాపారస్తుడి ఇంట్లో అవుతుందని అనుకుంటున్నారా? అరే, ఈ పిల్లని ఎవరైనా పరమ భిక్షగాడు కూడా పెళ్లి చేసుకున్నా సరే అదే మీ అదృష్టం. పిల్లలు పుట్టేటప్పుడు తల్లులు కుంకుమ పువ్వు కరిపిన పాలు తాగుతారు, పిల్లలు తెల్లగా పుట్టాలని. కానీ దీని తల్లి మాత్రం నేరేడు పండు తిని దీన్ని కన్నట్లుంది. అందుకే ఈ అమ్మాయి ముఖం ఇలా ఉంది. పూనం, ఇక ఆపు. దేవుడి కోసమైనా ఆపు. ప్రతీక్ నాన్నగారు చెప్తున్నాను, ఈ అమ్మాయి ముఖం కేవలం అంటే కేవలం ఇంటి బయట దిష్టి బొమ్మలా ఉండటానికి పనికొస్తుంది. ఇంటికి తన అందం కాదు. ఇక చాలు నానమ్మ, మీరు నన్ను ఎందుకు అసహించుకుంటారు? ఇన్ని చేదు మాటలు దేనికి? నేను మీకు ప్రేమ, గౌరవం తప్ప ఇంకేం ఇవ్వలేదు. మరి మీ మనసులో నాపై ఇంత కసి అందుకు నేనేం చేయాలి నానమ్మ? మీరు సంతోషపడేలా ప్రశాంతత లభిస్తుంది. నా సంతోషం, ప్రశాంతత కావాలా నీకు? అయితే మా నెత్తి మీద కూర్చుని కుంపటి పెట్టడం ఆపేయ్. సరే నిహార్, రుచిత నిన్ను అక్కున చేర్చుకుని ఉండొచ్చు, కానీ నేను మాత్రం ఆ దేవుణ్ణి ఎప్పుడూ ఒకటే కోరుకుంటున్నా. నువ్వు నా కళ్ళ ముందు నుండి, ఇంటి నుండి, జీవితం నుండి దూరమైపోవాలి.